ఆర్బీఐ గైడ్లైన్స్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది రికవరీ ఏజెంట్లకి. అది వెళ్ళి నైట్ వెళ్ళి పోర్టల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని డైలీ మార్నింగ్ గంట చదువుకు, నైట్ గంట చదువుకు. అప్పుడు కస్టమర్స్తో చాలా బాగా మాట్లాడుతావు. ఈ విధంగా ఖాతా కాదా ఓకే హ్యూమిలేట్ చేసి మాట్లాడడం అనేది కంప్లీట్ గా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేసినట్టు. యు ఆర్ డూయింగ్ క్రైమ్ ఇయర్. ఓకే అదే కదా మరి లోన్ తీసుకొని మేమే కదా పారిపోయింది. మరి అదే అంటే కదా పారిపోయానని చెప్పాను. బెంగళూరులో ఉన్నావు, వచ్చి కలవని చెప్తే నువ్వు పారిపోయినావని మాట్లాడుతున్నావు. ఇంటికాడ లేదు సార్, వేరే చోటుకు వచ్చాను, నీకు అవసరమైతే కేవైసీ అప్డేట్ చేస్తాను చెప్తున్నా. ఇంకా ప్రాబ్లం ఏంది? పారిపోయా. అదే నా శాలరీ ఎంత, నా ఇన్కమ్ ఎంత కట్టుకోవాలని తీసుకోవాలి. అదే అంటాను, అబ్దుల్ కలాం నువ్వు సైంటిస్ట్ కదా, ఒక జాతకాలు చెప్పేది పెట్టుకో, ఒకటి అయిపోతుంది కదా. ఏ కస్టమర్ జాతకం ఎట్లా మారుతుందో తెలుస్తుంది నీకు. నువ్వే గెట్ చేసి నువ్వే చెప్పేసి అయిపోతుంది కదా. నువ్వు అప్రూవ్ లోన్ అప్రూవ్ చేస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రేబీ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అదే జరిగింది ఇక్కడ. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, ట్రూ బ్యాలెన్స్ నుంచి మాట్లాడుతున్నామండి. ఆయన దగ్గరలో ఉన్నాడా? మీరు దగ్గరలో ఉన్నాడా? మధ్యాహ్నం వచ్చారు మీ అడ్రస్ దగ్గరికి. నేను బెంగళూరులో ఉన్నాను చెప్పా కదా లాస్ట్ టైం మీకు ఆల్రెడీ. మరి అలాంటప్పుడు ఒక ఈఎంఐ పే చేసుకోవచ్చు కదా సార్. మరి మీరు బెంగళూరు పంపండి సార్ ఏజెంట్ని. బెంగళూరు ఎందుకు పంపుతారండి? మీ అడ్రస్ పంపుతారు కానీ. మరి పంపండి కదా, అయిపోతుంది. అమౌంట్ ఎందుకు పే చేయట్లేదు మీరు అసలు? ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఫండ్ ఇష్యూ అంటే మెయిల్ పెట్టారా మరి మీ కంపెనీకి? మెయిల్ పెట్టా కదా. ఎప్పుడు పెట్టారు? 1 వీక్ బ్యాక్ పెట్టా. 1 వీక్ బ్యాక్ పెట్టాను. ఏమని పెట్టారు? చెక్ చేయండి కదా మీరు, ఏమని పెట్టాను. మరి వస్తానే కదా మీరు చెక్ చేయడానికి. మీకు అసలు అప్రూవల్ ఇచ్చారా మీకు? సార్ సెకండ్ సార్, నేను మెయిల్ పెట్టాను, నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను కొద్దిగా టైం తీసుకొని కడతా అని చెప్పేసి పెట్టాను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను కొద్దిగా టైం తీసుకొని కడతాను అన్నట్టు మెయిల్ పెట్టా. మరి అప్రూవల్ వచ్చిందా లేదా చూసుకోవాలి కదా సార్. అప్రూవల్ వచ్చిందా అంటే మీరు చెప్పాలి, నాకు వచ్చిస్తారా? చెక్ చేసి చెప్పండి ఒకసారి. రాలేదని మీకు కాల్ చేస్తుంది. రాలేదా? మళ్ళీ పెడతాను, మళ్ళీ పెడతా. అసలు మెయిన్ రీజన్ ఫండ్ ఇష్యూ అయినా ఇంకేమైనా ఉందా? అంటే ఇంకేమైనా అంటే ఏమనుకుంటారు మీరు? ఇంకా హెల్త్కి సంబంధించి ఉంటాయి కదా సార్, ఇంకేమైనా అంటే ఏది వచ్చినా వాళ్ళ ఫండ్ కాడికి వస్తుంది లాస్ట్, అందుకే ఫండ్ ఇష్యూ చెప్తున్నా. మరి ఎప్పుడు పే చేస్తారు మీరు అమౌంట్ ఇది? నెక్స్ట్ మంత్. అప్పుడు దాకా చేయడం కావాలి ఇంకా మీకు. అవ్వదు. రైట్ వాళ్ళు సార్ బాబు. మరి లోన్ తీసుకున్నది ఎందుకు సార్? ఏ విషయాలు వచ్చినా కానీ పే చేసుకుంటానని ముందు ఎందుకు సార్ అందరికి పెడతారు? దాంట్లో ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది ఒకటి. చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోండి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి. చదివేమండి, అన్ని చదివే పెడుతున్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను పే చేసుకుంటాను, మీరు టిక్ పెడతారు కదా, మరి అదెందుకు పెట్టారంటున్నా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కడతానని తీసుకుంటాను నేను కూడా. మరి కానీ కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయినా కదా అట్లా. కట్టలేని పరిస్థితి ఏముంది సార్? 2000 ఈఎంఐ కట్టడానికి 2397 రూపాయలు. నీకు తక్కువనే కొడుతుంది సార్, నాకు అలాంటివి చాలా ఉన్నాయి కదా, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి అట్లా. మరి అంత ఓపిక లేనప్పుడు ఎందుకు సార్ ఇంత తీసేసుకోవడం? ఓపిక అంటే ఒక పని చేయండి సార్, మీరు ఒక బుక్ రాయండి. ఎవడెవడు లోన్ తీసుకోవాలో, ఎవడెవడు తీసుకోవద్దు, ఎవరి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎవరి జాబ్ ఎప్పుడు పోతుందో మొత్తం ఒక బుక్ రాస్తే ఆ బుక్ మొత్తం అమెజాన్ లో పబ్లిష్ చేయి. అమెజాన్ లో పబ్లిష్ చేస్తే అందరు బారోవర్స్ చదువుతారు, ఫ్యూచర్ లో వచ్చే బారోవర్స్ కూడా చదువుకుంటారు. అంత చేత కానప్పుడు లోన్ తీసుకోకూడదు. చేత కాదు, నా వల్ల అవ్వదు అంటే లోన్ తీసుకోకూడదు. బయట ఎక్కడ పని చేసుకుని బతుకోవాలా? అవునా? నీకేం చేతలేదు సార్? శాలరీ వచ్చేది ఎంత, మీరు కట్టుకునేది ఎంత? అది కాదు, నీకేం చేతనైంది అంటున్నా. నువ్వు ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినావా, లేదంటే పెద్ద పెద్ద ఎగ్జామ్ క్రాక్ చేసినావా? ఏం చదువుకున్నావు? నీళ్ళైతే డిఫాల్ట్ అవ్వలేదులే. శబాష్, మంచి పని చేసినావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు నువ్వు. అదే కదా మరి లోన్ తీసుకొని మేమే కదా పారిపోయింది. మరి అదే అంటే కదా పారిపోయానని చెప్పాను. బెంగళూరులో ఉన్నావు, వచ్చి కలవని చెప్తే నువ్వు పారిపోయినావని మాట్లాడుతున్నావు. ఇంటికాడ లేదు సార్, వేరే చోటుకు వచ్చాను, నీకు అవసరమైతే కేవైసీ అప్డేట్ చేస్తాను చెప్తున్నా. ఇంకా ప్రాబ్లం ఏంది? పారిపోయా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా అంటే నీకేం చేతలేదు? నువ్వు సైంటిస్ట్ అయినావా? ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. ఏంటి మాట్లాడేది? చేత కదా, నీకేం చేత? నువ్వు సైంటిస్ట్ అయినావా? పిహెచ్డీ చేసినావా? పేమెంట్ కట్టడానికి అదే 10th ఇంటర్ చదువుకుని కూడా కూర్చున్నావు టెలికాలింగ్. ఇంకా అంతకంటే ఏం చేస్తావు? ఏందమ్మా? 10th ఇంటర్ చదువుకుని కూర్చున్నావు టెలికాలింగ్. సైంటిస్ట్ లాగా బిల్డప్ కొడుతున్నావు. అవునవునవును. మరి చాలా పెద్దడు కదా, అమౌంట్ చిన్నగా పని చేసుకో. కాదు కదా, అమౌంట్ నువ్వు అంత తోపు అయితే నువ్వు మంచి చదువుకున్నావేమో కదా, మరి ఆర్బీఐకి వెళ్ళి ఫాలో అవ్వాలని తెలియదా నీకు? అంత ఇది లేనప్పుడు లోన్ తీసుకోవడం మానేసుకోవాలి. అలా అంటలేదు నేను, మీకు ఆర్బీఐకి వెళ్ళి ఫాలో అవ్వాలని తెలియదా నీకు? నీకు చేత కానప్పుడు అమౌంట్ తీసుకోవడం మానేసుకోవాలి, ఓకేనా? అవునా? నువ్వు అబ్దుల్ కలాం వచ్చినావు, మరి నువ్వు చెప్పగా వింటారు మరి. నేను అదే నా శాలరీ ఎంత, నా ఇన్కమ్ ఎంత కట్టుకోవాలని తీసుకోవాలి. అదే అంటాను, అబ్దుల్ కలాం నువ్వు సైంటిస్ట్ కదా, ఒక జాతకాలు చెప్పేది పెట్టుకో, ఒకటి అయిపోతుంది కదా. ఏ కస్టమర్ జాతకం ఎట్లా మారుతుందో తెలుస్తుంది నీకు. నువ్వే గెట్ చేసి నువ్వే చెప్పేసి అయిపోతుంది కదా. నువ్వు లోన్ అప్రూవ్ చేస్తారు కదా, ఆడే కూర్చొని వాడు పేపర్ పట్టుకొని, ఒక జాతకం పట్టుకొని, బుక్ పట్టుకొని కూర్చో. అప్పులు తీసుకుని ఎలాంటి మాటలు చెప్పి ఊళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకుని ఊరు పారిపోవడమే. ఇంకా అదే చెప్తున్నా, నువ్వు ఒక జాతకం చెప్పుకొని ఉంటుంది కదా, అది పెట్టుకోవాడా ఎవరికి అప్రూవ్ చేయాలి లోను. ఒకసారి మీరు ఇదే మాట్లాడి మొత్తం కాల్ రికార్డ్ అయింది కదా, పెడతాను లోకల్ ఏజెంట్కి. లోకల్ ఏజెంట్ పంపు, భయపడతాను లోకల్ ఏజెంట్ పంపితే.
రండి, మీ అడ్రస్కి రండి, ఉన్న ఓన్ అడ్రస్కి రండి. నేను బెంగళూరులో ఉన్నా. ఒక్కరిని పంపుతా, నలుగురిని పంపుతా, పంపు. ఫాస్ట్గా రండి మరి. ఎక్కడ? ఇంటి అడ్రస్కి రండి, ఉంది కదా ఆధార్ కార్డు మీద. నేను ఒకటి వినండి, నేను ఇంటి అడ్రస్ లేను, వేరే చోటు షిఫ్ట్ అయ్యానని చెప్పాను. నువ్వు వస్తా అంటే అడ్రస్ బెంగళూరు అని మాట్లాడుతున్నా. ఓకేనా? నువ్వు ఒక్కరిని పంపుతా, నువ్వు 10 మంది పంపుతా, నువ్వు డిసైడ్ చేసుకో. ఏజెంట్ పంపుతాను, ఆడియో అటాచ్ చేస్తాను, భయపడతారా అటాచ్ చేస్తే? నువ్వు మాట్లాడిన మొత్తం శుద్ధపూసలు మాటలు ఉన్నాయి కదా, లేవు మొత్తం రికార్డింగ్లే. చేత కదా నీకు అవసరమా? టెలికాలర్లా ఉండుగా నువ్వు. ఇయే మరి ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ కాదు, నువ్వు ఇంకా పెద్ద యాక్షన్ చేస్తున్నావు మీడ, సినిమా క్రియేట్ చేస్తున్నావు మీడ. 2000 EMI కట్టుకుంటాక ఇది లేదు కానీ మళ్ళీ నువ్వు వచ్చి మాట్లాడుతున్న మాటలు. నువ్వు వచ్చావు మరి సైంటిస్ట్ నువ్వు. ఇక నీకు చేతనే మొత్తం బుక్కులు రాస్తామంట కదా, ఆ బుక్కులు పంపి ఒకసారి నాకు పబ్లిష్ చేద్దాం. రూపాయి కట్టలే నా అవకాశం లేదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు. నీ ఒకటి మామూలు లేదు కదా, మొత్తం ప్రపంచం గుర్తిస్తానంట నువ్వు. ఎలాన్ మస్క్ అంట కదా చూపించిన వాళ్ళే కానీ 2000 EMI కట్టడానికి నీ వాళ్ళు మాట్లాడుతున్నావు. అదే చెప్తున్నా కదా, నువ్వు సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నావు కదా. ఫోన్ పట్టుకున్నాడా ఇంకా? ఫోన్ కనిపెట్టి నువ్వేది పెద్ద బిల్డప్ కొడతాడు నేను. అది కాదు, ఇంటి దగ్గర ఉంటే ఫోన్ పిక్ చేయు. ఏం నువ్వు మాట్లాడుతున్నావు? ఏం పిక్ చేయలేవు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. మీకు సాకు దొరుకుతుందా ఫోన్ పిక్ చేయలేవు? సిగ్గన్నది లేదు ముఖానికి. ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడు, ఇదే మాట్లా. నీకేముంది? ఎంత 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 సిగ్గు నీకు? లోన్ తీసుకో. ఇలాంటి చిల్లర పనులు చేయడానికి నీకే సిగ్గు లేనప్పుడు ఓకేనా? నువ్వు సిగ్గు కూర్చా మాట్లాడేది. నేను 15వ తారీఖు కట్టేస్తానండి. నేను అదే అంటే అబ్బా శబాష్, నా గురించి కడుతున్నావా? నీ గొప్పతనం నాకు చెప్తున్నావు. నేను 15 తారీఖు కడతా, 30 తారీఖు కడతాను, కట్టుకో. నువ్వు నాకేం ఉద్ధరిస్తున్నావా? దేశానికి ఉద్ధరిస్తున్నావా? నువ్వు లోన్ తీసుకొని నువ్వు టైం కట్టుకుంటే అదే స్వతంత్ర సమర యోధులాగా చెప్తున్నావు కదా నువ్వు. లోన్ తీసుకొని అప్పులు తీసుకొని ముందుకేసి మాట్లాడమే నీ పని. ఇంకా చేతులు అదే అంటున్నా, ఏదో ఫ్రీడమ్ ఫైటర్ లా చెప్తున్నావు. 15 తారీఖు కడతా అంటే ఎవరి కోసం కడుతున్నావు? నీ కోసం కడుతున్నావు, నీ పిల్లల కోసం కడుతున్నావు, నా కోసం ఏదో ఉద్ధరిస్తున్నావా? లేదంటే దేశానికి సేవ చేస్తున్నావు బార్డర్లో పోయి? నీ ఒక జాబ్ ఉంది, ఇంకా నీకు లే ఆఫ్ కాలేదు, నీకు ఆర్థిక పరిస్థితి బాగుంది, కట్టేస్తున్నావు. దాంట్లో మంచిది. నువ్వు పక్కోని నువ్వు కడుతున్నావు అని చెప్పేసి పక్కోని హ్యూమిలేట్ చేయడం అనేది నీచమైన పని. అది ఇలాంటి నీచమైన పని చేస్తున్నావు అని సిగ్గుపడు దానికి. ఏమైనా పిచ్చి కట్టెక్కిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అబ్బాబ్బాబ్బా, నీకు నీకు ఆంధ్ర భలే ఇష్టం దొరికినప్పుడు పిచ్చి పడుతుంది, అన్నీ పడతాయి. నీ పిచ్చి వదిలిస్తున్నావు కానీ నువ్వు ప్రిపేర్ కాలేదు ఇలాంటి ఆన్సర్కి. ఎప్పుడు ప్రిపేర్ కాలేదు అనుకుంటా ఇలాంటి ఆన్సర్కి. ప్రిపేర్ ఇలాంటి ఆన్సర్ వినలేవు ఎప్పుడు అనుకుంటా. ఇలాంటి డిఫాల్టర్ క్యాన్సిల్ ఇవ్వాల్సిన అదే అంటున్నా, ఇలాంటి ఆన్సర్లు ఎప్పుడు వినలేదు కాబట్టి ఫిక్స్ నీకు బ్రెయిన్ అవుట్ అయిపోతుంది, పిచ్చి పట్టినట్టు కొడుతుంది నీకు అంతే. 2 సార్లు వచ్చారు ఆఫ్టర్నూన్. 2 సార్లు ఫోన్ చేయాలి కదా. ఏంటండి? హోమ్ విజిటింగ్ లెటర్ పట్టుకొచ్చాడా? అన్ని పట్టుకొని వస్తారు. హోమ్ విజిటింగ్ లెటరు, ఐడి కార్డు, అథరైజేషన్ లెటరు, ఇంకేమైనా డిఆర్ఏ ఉంటే అన్ని పేపర్లో ఫైలింగ్ చేసి తెమ్మని చెప్పు. జిరాక్స్ 2 సెట్ల జిరాక్స్లు తెమ్మని చెప్పు. ఒక సెట్ నా దగ్గర పెట్టుకుంటా. మీకు 14వ తారీఖున ఆల్రెడీ లీగల్ నోటీస్ రిసీవ్ అయింది మెయిల్కి. లీగల్ నోటీస్ సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ ఏంది? ఏంటిది? లీగల్ నోటీస్ యొక్క సబ్జెక్ట్ ఏంది? అందులో లేదా మీకు తెలియదు. లీగల్ నోటీస్ చెప్పడమే అలవాటు అయిపోయింది మీకు అట్లా. అదే అంటున్నా కదా, 10th ఇంటర్ చదువుకొని నువ్వు ఇంత బిల్డప్ కొడితే. అదే అంటున్నా కదా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది రికవరీ ఏజెంట్లకి. అది వెళ్ళి నైట్ వెళ్ళి పోర్టల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని డైలీ మార్నింగ్ గంట చదువుకు, నైట్ గంట చదువుకు. అప్పుడు కస్టమర్స్తో చాలా బాగా మాట్లాడుతావు. ఈ విధంగా కాదా ఓకే హ్యూమిలేట్ చేసి మాట్లాడడం అనేది కంప్లీట్ గా ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేట్ చేసినట్టు. యు ఆర్ డూయింగ్ క్రైమ్ హియర్. ఓకే, ఈ కబుర్లు ఎవడని చెప్తాడు అమౌంట్ కట్టి చూపించు ఫస్ట్. నువ్వు చెప్పేది కబుర్లు కాకపోతే ఏం చెప్తున్నావు? నువ్వు కూడా పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావు కదా, టైం కడుతున్నావు 15 తారీఖు అని చెప్పేసి. సొల్లు కబుర్లే చెప్తారు ఇంకా. మరి నువ్వేం చెప్తావు? పొద్దుంతా అదే చెప్తున్నావు, సొల్లు కబుర్లు కానీ నువ్వు చెప్పేది కస్టమర్లకు పొద్దుంతా. ఈఎంఐ గురించి మాట్లాడు. నువ్వు ఎక్కడో బొక్కల కూర్చొని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకు. నువ్వు ఊపిడి పనులు చేసుకో. రేపు పొద్దున నీ కొడుకు గర్వపడే పని చేయదన్నా. రేపు పొద్దున నీ కొడుకు కూడా బాధపడతాడు, నేను ఇలాంటి వాడికి పుట్టానే అని చెప్పేసి. ఓకేనా? పేరెంట్స్కి ఎలాగో మంచి పేరు చేయాలో నాకు అర్థమైపోయింది, కానీ పుట్టిన పిల్లలకైనా మంచి పేరు తీసుకురా. మా అయ్యగాడు ఇంత ఎదవా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు. మా అయ్య ఇంత ఎదవా అని చెప్పి బాధపడతారు వాళ్ళు. జాగ్రత్త. నీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడు అనేది. ట్రూ బ్యాలెన్స్ తీసుకున్నావు కదా, లోన్ తీసుకున్నావు కదా, అమౌంట్ కట్టు ఫస్ట్. ఈఎంఐ టైం పడుతుంది. చికెన్ లేదు ముఖానికి. 2 EMIs లో ఒక ఈఎంఐ పెండింగ్ పెట్టి ఒక ఈఎంఐ ఫస్ట్ ఈఎంఐ పే చేయండి సార్. అబ్బా సార్ వినబడతా? తెలుగులో చెప్తున్నాను, ఒక ఈఎంఐ పే చేయి. నీకు తెలుగే వస్తుందిలే, నీ మొహానికి నాకు అర్థమైపోయింది, కానీ ఇంగ్లీష్ యాడ్ వస్తుంది. చెప్పు అమౌంట్ కట్టండి. ఒకటి చెప్తా ఏంటా బైసాబ్? నువ్వు చెప్పేది ఏంటి స్వామి? అమౌంట్ కట్టమంటే సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఒకటి చెప్పేది ఏంటవా లేదా నువ్వు? వాళ్ళ సొల్లు కబుర్లు చెప్పా కానీ ఒక ఈఎంఐ కట్టలే. నీ మాట్లాడింది స్వామి, అమౌంట్ కట్టండి. నా మాటలు వినప్పుడు నాకు పీకన్ కాల్ చేస్తావా? నీ మాటలు ఏమి తినేది? సొల్లు కబుర్లు అమౌంట్ సొల్లు కబుర్లు వినాలే. కస్టమర్ దగ్గర ఏం చెప్తాడు మరి? కస్టమర్ చెప్పే ఆన్సర్ నీకు వినపడుతుందా? నీకు ఆన్సర్లు అన్ని పాజిటివ్ గా ఉంటే మా అప్రూవల్ వద్దు. మీకు టైం తీసుకోండి సార్, ఎప్పుడైనా కట్టుకున్నాను మీరు చెప్పి. నువ్వు చేత కాదు అన్నప్పుడు నువ్వు పాజిటివ్ ఉందని బడ్డింగ్.
నీకు కస్టమర్ తోటి ఏ విధంగా మాట్లాడడం నీకు చేత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇష్టం వచ్చినట్టు ఓకే. ఖర్చు పెట్టేసుకొని తిరుగుడు తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు చెప్తున్నాను. తిరుగుడు తిరిగేసానంటే మీ గర్ల్ ఫ్రెండ్ పంపించావు వెంబడి చూసావా నువ్వు? చేశాను. నేను అది చేస్తాను ఇది చేస్తాను. చూసావా అంటున్నా? మీ గర్ల్ ఫ్రెండ్ పంపించావా సార్ నా వెంబడి? వినండి సార్ ఫస్ట్. మీ గర్ల్ ఫ్రెండ్ పంపించావా నా వెంబడి? మరి అమౌంట్ ఏది? హైదరాబాద్ సిటీలోనే కదా పని చేస్తున్నావు. మరి హైదరాబాద్ సిటీలో ఇప్పుడు లేనని చెప్తున్నా కదా నేను. ఎందుకు? బయటికి వచ్చా, వర్క్ ఉండే. మరి అలాంటప్పుడు ఒక ఈఎంఐ పే చేయండి సార్ ఫస్ట్. ముందు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడాక చాలా టైం పట్టేస్తుంది. ఇంకా ఈ ఇంగిత జ్ఞానం అది ముందు ఉండాలి, కస్టమర్ తిరిగితే పేమెంట్ చేయడం చెప్పేసి. ఇంత జ్ఞానం ఉంది కాబట్టి ఇంకెలా మాట్లాడుతున్నాం. ఇంగిత జ్ఞానం చెప్పు. బూతులు వాడి మమ్మల్ని ఏం తిట్టలేదు. అంటే చేత కాదు అంటే వర్డింగ్ ఏంది? ఏంది? నీకు చేత కానప్పుడు తీసుకోవద్దు, ఇలాంటివన్నీ హ్యూమిలేట్ చేయలేవు కస్టమర్ నేను. అర్థమైతుంది అమ్మ, తెలుగులో మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడితే ఇంగ్లీష్ లో నాకు రాదు కదా, అందుకే తెలుగులో చెప్తాను మీకు. అవునా? నాకు చేత కావట్లేదండి ఇప్పుడు పేమెంట్ కట్టడానికి టైం పడుతుంది, సమయం పడుతుంది నాకు. మనకు కట్టుకునే శాలరీ అంతా అది చూసుకొని కట్టుకుంటారు. అదే నాకు శాలరీ రావట్లేదు, నేను జాబ్ చేస్తలేదు అలాంటివి చెప్పాలి కూడా కదా. మరి డిజిటల్ సైన్ పెడతావు కదా ముందే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ కడతానని. డిజిటల్ సైన్ ఇంకోటి పెడితే ఇప్పుడు టైం పడతాను, పంపి నోటీస్ పంపి. ఎందుకు సార్ ఇవన్నీ కబుర్లని? మీకు ఎంత తెలుసు కదా, మీరంత పెద్దోళ్ళు కదా. అమౌంట్ కట్టడానికి ఏమైంది? మరి కట్టి చూపించండి కదా. అదే చెప్తున్నా కదా సార్, ఏమంటున్నా, నువ్వు కస్టమర్ హ్యూమిలేట్ చేయడానికి నీకేం రైట్ ఉంది? ఎవ్వరికి నాకు కూడా రైట్ లేదు, మీకు కూడా నన్ను తిట్టడానికి మీకు రైట్ లేదు. నేను తిట్టలేదే, నీకు ఎడ్యుకేట్ చేస్తున్నా. ఇట్లా కాదు సార్, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటుంది, వెళ్ళి పీడిఎఫ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అని చెప్తున్నా, ఎడ్యుకేట్ చేస్తున్నా. నేను ఎక్కడ తిట్టాను మిమ్మల్ని? మెయిల్ పెట్టానన్నారు, అప్రూవల్ వస్తే మీకు కాల్ వస్తుందా మీకు అసలు? అప్రూవల్ మీరు అడిగారు, నాకు మెయిల్ పెట్టారా మీరు అంటే నేను మెయిల్ పెట్టాను అని చెప్పాను. మీరు మీకు ఇన్ని తెలుసు కదా, ముందు నెలలోనే మెయిల్ పెట్టాలి కదా ఈఎంఐ దాటేసిన రోజున తర్వాత. ముందు నెలలో పెట్టాను, చెక్ చేసుకోండి ఒకసారి. నీకు అథరైజేషన్ ఉందా చూడడానికి, మెయిల్ చెక్ చేయడానికి? ఇప్పుడు పెట్టారు మీరు 1 వీక్ తర్వాత ముందు అన్నారు, అంతకు ముందు ఏం చేశారు మరి? అంతకుముందు అంటే నేను పెట్టినప్పుడు చూసుకోండి సార్. అంత అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు అంటే బిజీ ఉన్నప్పుడు. బిజీ ఉండడం ఏంటి సార్? లోన్ తీసుకున్నారు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా కంపెనీకి. లోన్ తీసుకున్నారు కదా కంపెనీలో, దాని తర్వాత సమాధానం చెప్పాలి కదా కంపెనీకి. ఇట్లా మెయిల్ అయినా పెట్టి మీరు ఎంత చదువుకున్నారు కదా, పోనీ చదువుకోలేదు అనుకుంటే అనుకోవచ్చు. ఇంత తెలుసు కదా మీకు. ఏం తెలుసు అంటే నువ్వు చదువుకుంటూ ఈ విధంగా మాట్లాడితే ఏం తెలియనితో ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇంకా ఏం తెలియదు వాళ్ళు ఏం తిట్టేస్తాను అనుకున్నారు ఏంటి? ఏంటి వాళ్ళు ఏం తిట్టేస్తాం అనుకున్నాం ఏంటి? తిట్టేస్తామంటే నీ వడ్డింగ్లో అర్థమైపోతుంది కదా నాకు. నువ్వు కస్టమర్స్ తో చదువుకున్నంత ఈ విధంగా మాట్లాడితే, ఇక ఏం చదవకపోతే వానికి ఏం తెలియకపోతే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు. ఇంకా వినండి ఒకసారి ఫస్ట్, కొన్ని తీసుకొని టైం తీసుకుని ఇబ్బంది అవుతుంది. కొట్టారు కదా, మీకు తెలుసు అన్ని రూల్స్ అన్ని తెలుసు. మరి అలాంటప్పుడు పెట్టాలి కదా మెయిల్. నేను మెయిల్ పెట్టాను చెప్తున్నా సార్ అంటే మీకు అర్థం కావట్లేదా? దానికి అప్రూవల్ రాలేదు ఇంకా మీకు. అప్రూవల్ రాకపోతే నేనేం చేయాలి దానికి? మెయిన్ రీజన్ ప్రాపర్ రీజన్ ఉంటాయి కదా అయ్యేది. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్ తోటి హ్యూమిలేట్ చేసి మీ ఫాదర్ డబ్బులు ఇస్తాడు చూడు, అది బయట మీ ఫాదర్ ఏదో బయట పక్కింటి కప్పించినట్టు మాట్లాడుతున్నావు. ఏదో బ్యాంకులో ఉన్నట్టు మర్చిపోయినావు నువ్వు యాక్చువల్గా. ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి మర్చిపోతున్నట్టు నువ్వు అంటున్నా. కొద్దిగా గుర్తు తెచ్చుకుని నైట్ వెళ్ళి. అవునండి, కాకపోతే నేను డిఫాల్టర్తో ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. డిఫాల్ట్స్ ఎట్లా మాట్లాడుతున్నావు? లేదంటే సీదా ఆర్బీఐ ఫైనాన్స్ కంపెనీ మీది కాకపోతే, మీ ఫాదర్ది కాకపోతే ఏం చేయాలి? ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయా, అవి ఫాలో కావాలి. లేదంటే అంత కెపాసిటీ ఉంటే ఒక బ్యాంక్ పెట్టి పక్కోడి కప్పి అప్పుడు పక్కోడి కప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆర్బీఐ చెప్పింది కదా టైం టు టైం పేమెంట్ చేసుకోమని. ఏం టైం టు టైం పేమెంట్ కట్టలేని సిచ్యువేషన్ అప్పుడు కూడా ఏం చేయాలో చెప్పింది కదా. ఇప్పుడు కస్టమర్ టైం టు టైం కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని కూడా చెప్పింది ఆర్బీఐ. అంటే ఆర్బీఐ ఒకటే చెప్తుందా టైం కట్టాలని చెప్తుంది, బట్ టైం కట్టినప్పుడు కూడా సొల్యూషన్ కూడా చెప్తుంది, రికవర్ ఏ విధంగా చేయాలని చెప్పేసి. ఎవరో మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చేసి అడిగేస్తానా, ఇదేం ఉండదు. అన్ని ఎవ్రీథింగ్ ఐడి కార్డుతో సహా ఉంటాయి. అప్పుడు మీరు చూసుకొని ఆయన సమాధానం చెప్పి. చూసుకొనే ఉంటుంది. ఐడి కార్డు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుంటే ఇంకో రకంగా ఉంటుంది. అవునా? ఇంకో రకంగా ఉండేది ఎంత ఇది ఉంటే మరి పేమెంట్ చేయండి. మరి ఇంకో రకం అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి ఎక్స్ప్లెయిన్. ఐడి కార్డు, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, డిఆర్ఏ సర్టిఫికేట్, డిఆర్ఏ లేకున్నా పర్లేదు, చూపిస్తా అంటే చూపెట్టమని చెప్పండి. అన్ని పేపర్ ఒక ఫైల్ తీసుకుని రమ్మని చెప్పండి, అన్ని ప్రాపర్ ఫైల్. ఫోన్లే సార్, మీరు చాలా ఫైల్ క్లోజ్ చేస్తారు కానీ ఈ ఫైల్ క్లోజ్ చేయండి. ఈ ఫైల్ టైం పట్టేసి నువ్వు మాటలకు. సర్లేండి, మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ మంచిది. కాలింగ్ రికార్డింగ్ కలెక్షన్ ఏజెంట్, లోకల్ ఏజెంట్ పంపుతాను. లోకల్ ఏజెంట్ కాకపోతే లోకల్ దాన్ని పంపాను సార్, నో ఇష్యూ. ఈ డాక్యుమెంట్ ఏం లేకపోతే బాగుండదని చెప్తున్నాను, ముందే హెచ్చరిస్తున్నాను మీకు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.